నమస్తే. క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క లక్షణాలు, వాటి చికిత్సా పద్ధతుల్ని మనకి తెలియజేయడానికి ఒమేగా హాస్పిటల్స్ వైజాగ్ ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి. రవిశంకర్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మ. అసలు ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏంటండి? ఊపిరితిత్తుల్లో వచ్చే క్యాన్సర్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటారు. ముఖ్యంగా ఇది భారతదేశంలో ఇప్పుడు గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారుగా 70,000 మంది ప్రతి సంవత్సరం ఈ వ్యాధిని బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. అలాగే మన నగరంలో కూడా విశాఖపట్నంలో ఊపిరితిత్తులతో క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఊపిరితిత్తుల క్యాన్సరు వాటి తాలూకా గణాంకాలు అధికంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ ఊపిరితిత్తుల క్యాన్సరు సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ డెత్ ఇన్ మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్. ఓకే సార్. ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి సార్? లంగ్ క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా 80% పేషెంట్స్లో పొగాకు వాటి పదార్థాలు ఉపయోగించిన వాళ్ళలో ఈ లంగ్ క్యాన్సర్ని ముఖ్యంగా చూస్తూ ఉంటాం. ఏదో ఒక రూపంలో సిగరెట్టే కావచ్చు, సిగార్, చుట్ట లేదా హుక్కా, ఏదో ఒక రూపంలో ఎవరైతే ఈ పొగాకుని పీలుస్తారో అటువంటి వారిలో ఈ లంగ్ క్యాన్సర్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే కాకుండా మనం ఈ లంగ్ క్యాన్సర్ని మిగిలిన 15-20% పేషెంట్స్లో ఏ విధమైన కారణం లేని వాళ్ళలో కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఇదివరకు ఏదైనా ఒక ట్యూబర్క్లోసిస్ కానీ ఒక ఇన్ఫెక్షన్ వలన ఒక స్కార్ ఏర్పడితే లంగ్లో, అటువంటి స్కార్ నుంచి కూడా ఈ లంగ్ క్యాన్సర్ మళ్ళా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఆక్యుపేషనల్ హజార్డ్. ఈ కెమికల్ ఇరిటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం గనక ఎక్స్పోజ్ అయ్యి ఉంటే ఏదో ఒక రూపంలో, అంటే ఆక్యుపేషనల్ హజార్డ్ రూపంలో కానీ ఏదైనా ఒక రూపంలో మనం కనుక దానికి ఎక్స్పోజ్ అయ్యి ఉంటే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అటువంటి వాటిలో ముఖ్యంగా యాస్బెస్టాస్. ఈ యాస్బెస్టాస్ అనేది ఒక ఫైబర్. ఈ ఫైబరు ఈ లంగ్ లోపలికి వెళ్ళిన తర్వాత అది అక్కడ ఉండి అక్కడ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి తర్వాత దశలో ఇది క్యాన్సర్కి దారితీస్తుంది. ఎవరైతే స్మోకింగ్ చేస్తూ యాస్బెస్టాస్కి ఎక్స్పోజ్ అవుతారో అటువంటి వాళ్ళల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా అధిక శాతంలో ఉంటుంది. యాస్బెస్టాస్ ఎక్స్పోజర్ అది కూడా చూసుకుంటే అది దానివల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా రాడాన్ ఎక్స్పోజర్ కానీ, వినైల్ క్లోరైడ్, సో మెనీ కాడ్మియం, నికెల్, ఇటువంటి ఈ కెమికల్స్ ఎక్కడైతే వాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేస్తూ వీటికి ఎక్స్పోజ్ అవుతారో అటువంటి వారిలో ఈ లంగ్ క్యాన్సర్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా డీజిల్ ఎగ్జాస్ట్, బయట వాహనాల తాలూకా కాలుష్యం, ఫ్యాక్టరీ కాలుష్యం, ఈ కాలుష్యం నుంచి కూడా మనకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఇవి కాకుండా ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా మహిళల్లో ఎవరైతే ఈ కట్టెలు వాడి ఆ పొయ్యి ద్వారా కుకింగ్ అది చేస్తూ ఉంటారో ఆ పొగ ద్వారా కూడా కొన్ని సన్నివేశాల్లో ఈ లంగ్ క్యాన్సర్ కాజ్ చేస్తుందని కొన్ని రిపోర్ట్స్ అయితే మనకి ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయండి? లంగ్ క్యాన్సర్లో ముఖ్యంగా మనం దాన్ని విభజించినట్లయితే నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అని ఉన్నాయి. ఈ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకటి ఎడినోకార్సినోమా, 2 స్క్వామస్ సెల్ కార్సినోమా, 3 లార్జ్ సెల్ కార్సినోమా, ఇంకొకటి అన్డిఫరెన్షియేటెడ్ కార్సినోమా. సో ఈ లంగ్ క్యాన్సర్ టైప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క నిర్ణీతమైన పద్ధతి ప్రకారం అది పెరుగుతుంది. దాని ద్వారా దానికి సంబంధించిన మందులు మనం టార్గెట్ చేసుకొని ఆ క్యాన్సర్కి మనం వాడుకునే అవకాశం కూడా ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయండి? లంగ్ క్యాన్సర్కి ప్రత్యేకించి దీనికంటూ కొన్ని లక్షణాలు ఏమీ ఉండవు. ముఖ్యంగా ఈ లంగ్ క్యాన్సర్ వచ్చేటప్పుడు ఆ పేషెంట్స్కి కామన్ సిమ్టమ్సే ఉంటాయి. సహజంగా వాళ్ళకు ఉండేది ఏంటంటే దగ్గు, ఆయాసం, దగ్గుతో కూడినప్పుడు ఒక్కొక్కప్పుడు కళ్ళె పడవచ్చు. ఆ స్ఫుటం ఏదైతే పడుతుందో అందులో ఒక్కొక్కప్పుడు రక్తం పడవచ్చు. దాన్ని
మా వాడుక భాషలో హిమాప్టసిస్ అంటాము. అలాగే ఆయాసం చాలా ఎక్కువగా పెరగవచ్చు, నడవడానికి ఇబ్బంది రావచ్చు. ఇది తొలి దశలో లేదా మధ్య దశలో ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇదే వ్యాధి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది ఏదైనా ఒక ఆర్గాన్కి స్ప్రెడ్ అవ్వచ్చు. ముఖ్యంగా బోన్స్కి కానీ బ్రెయిన్కి కానీ అటువంటి మన ఇంపార్టెంట్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అవ్వచ్చు. అటువంటి సమయంలో పేషెంట్కి బోన్ పెయిన్స్ రావచ్చు. వెన్నుపూసలో కానీ లేకపోతే కాళ్ళల్లో కానీ ఎక్కడైనా పెయిన్ రావచ్చు. అలాగే ఇది పైన సిఎన్ఎస్కి కనుక స్ప్రెడ్ అయి ఉంటే, బ్రెయిన్కి స్ప్రెడ్ అయి ఉంటే ఎక్కడైతే ఏ భాగంలో అయితే స్ప్రెడ్ అయిందో దాని ప్రకారంగా ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే దగ్గు, ఆయాసం, హిమాప్టసిస్ వీటితో బాధపడతారో వాళ్ళలో మనం ఈ లంగ్ క్యాన్సర్ ఉందని ఒక అనుమానం అయితే వ్యక్తం చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు. ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ ఉందని అనుమానం కలిగినప్పుడు డాక్టర్ని ఏ సమయంలో సంప్రదిస్తే మంచిది సార్? ముఖ్యంగా ఈ పేషెంట్స్ చాలామందిలో 80% పేషెంట్స్ ఈ స్మోకింగ్ అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాఫ్ కానీ ఆయాసం కానీ వీటన్నిటికీ అలవాటు పడిపోతారు. అటువంటి సమయంలో ఎప్పుడైతే ఈ దగ్గు తగ్గకుండా ప్రొలాంగ్డ్గా ఉంటుందో, ఎప్పుడైతే దగ్గుతో కూడినప్పుడు వాళ్ళకి బ్లడ్ పడుతుందో అటువంటి సమయంలో తప్పకుండా వాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించాలి. అలాగే స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళలో ఎప్పుడైతే ఈ దగ్గు ఎక్కువ కాలం తగ్గకుండా ఉంటుందో, అలాగే ఆయాసం కూడిన దగ్గు, ఈ దగ్గుతో కూడిన కఫం రావడం, ఈ కఫంలో కనుక ఏమాత్రం బ్లడ్ పడింది అంటే అటువంటి సమయంలో తప్పనిసరిగా మీరు డాక్టర్ గారిని సంప్రదించాలి. ఓకే సార్. డాక్టర్ గారు ఇప్పుడు ఈ వ్యాధిని ఎలా గుర్తిస్తారు? ఈ వ్యాధిని ముఖ్యంగా ఒక సింపుల్ ఎక్స్రేతో గుర్తిస్తాం. ఈ ఎక్స్రే అనేది తొలి దశలోనే తీయించుకుంటే చాలా మంచిది. ఎక్స్రేలో ఎప్పుడైతే మనకి ఒక డౌట్ ఏర్పడుతుందో, అంటే ఒక కన్నం లాంటిది ఏర్పడవచ్చు లంగ్లో, లేదా ఒక కాయ కింద ఉండొచ్చు, లేదా లంగ్స్ మధ్యలో ఒక 2-3 కాయల కిందనే ఉండొచ్చు. ఇటువంటి సమయంలో ఫర్దర్గా ఆ పేషెంట్ని మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. దాన్నే సిటీ స్కాన్ అంటాం. ఈ సిటీ స్కాన్లో మనకి ఎక్స్రే కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఈ వ్యాధిని ఎలాగా ఏ ప్రాంతాలకి ఇది ప్రాకింది, ఈ వ్యాధి తాలూకా ఏ మోతాదులో ఉంది అనే విషయాలన్నీ కూడా మనకి సిటీ స్కాన్లో తెలుస్తాయి. ఇప్పుడు మనం ఈ తరంలో మనం వాడే నూతన విధానం ఏంటంటే పెట్ స్కాన్. పెట్ స్కాన్ అనేది బాడీలో ఎక్కడ స్ప్రెడ్ అయినా ఆ వ్యాధిని గుర్తించగల శక్తి గల ఈ స్కాన్ని మనం ఉపయోగించుకోవడంలో ఏ స్టేజ్లో ఉందన్నది మనం గుర్తించవచ్చు. ఈ పెట్ స్కాన్ మా హాస్పిటల్ వైజాగ్ ఒమేగా హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంది. ఎప్పుడైనా వచ్చి చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ బయోప్సీ అనేది ఈ పేషెంట్స్లో ఎలా ఉపయోగపడుతుంది సార్? ముఖ్యంగా ఈ పేషెంట్స్లో చాలామందికి లంగ్ పైభాగంలో ఉన్న పొరల మధ్య వాటర్ చేరే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ప్లూరల్ ఎఫ్యూషన్ అని అంటాం. ఈ వాటర్ని తీసి మనం టెస్ట్ చేయిస్తే ఆ టెస్ట్లో కనుక ఏమాత్రం ఈ క్యాన్సర్కి సంబంధించిన కణాలు గుర్తించినట్లయితే ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. బయాప్సీ అనేది అనేక పద్ధతులతో చేయొచ్చు. ఒకటి, ఒక బ్రాంకోస్కోప్ వేసి దాని ద్వారా చేసే బయాప్సీని ట్రాన్స్ బ్రాంకియల్ బయాప్సీ అంటారు. అదేవిధంగా బయట నుండి ఒక సిటీ ఆధారంతో చేసే బయాప్సీని సిటీ గైడెడ్ బయాప్సీ అంటారు. లేదా ఎక్కడైతే వాటర్ చేరుతుందో దానిలోని ఒక స్కోప్ పెట్టి బయాప్సీ తీస్తే దాన్ని థొరకోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ అంటాం. ఏదైనా సరే ఒక చిన్న సూదితో చేసే పరీక్షని ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ లేదా ఎఫ్ఎన్ఏసి అంటాం. దాంతో మనకి క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. కానీ బయాప్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే బయాప్సీలో ఈ క్యాన్సర్ ఎటువంటి క్యాన్సర్, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సరా, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సరా? ఒకవేళ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అయితే ఇది ఎడినోకార్సినోమా, స్క్వేమస్ సెల్ కార్సినోమా, ఇది లార్జ్ సెల్ కార్సినోమా, అటువంటి ఏ టైప్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే బయాప్సీ చాలా అవసరం. సో బయాప్సీ రిపోర్ట్ రావడానికి మినిమం 5 to 7 days పడుతుంది. అదేవిధంగా ఈ బయాప్సీ మనకి ఈ పేషెంట్కి ట్యాబ్లెట్స్ రూపంలోనే ట్రీట్మెంట్ చేయొచ్చా, ఇంజెక్షన్స్ అవసరం ఏమైనా ఉందా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. దాన్ని మనం మాలిక్యులర్ టెస్టింగ్ అంటాం. ఈ మాలిక్యులర్ టెస్టింగ్ ఇప్పుడు ఎలా చేస్తారంటే
బయాప్సీ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక స్పెషల్ ల్యాబొరేటరీకి పంపించి ఆ ల్యాబొరేటరీలో ఈ బయాప్సీ మెటీరియల్ని ప్రాసెస్ చేస్తే మనకి ఈ పేషెంట్కి ఏ విధమైన మాలిక్యులర్ చేంజెస్ ఉన్నాయి అని మనం గుర్తిస్తాం. ఆ మాలిక్యులర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ని ఆ పేషెంట్కి అనుగుణంగా మనం చేయగలుగుతాం. కాబట్టి బయాప్సీ అనేది చాలా బ్రేక్ తర్వాత కార్యక్రమంలోకి స్వాగతం. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వ్యాధికి చికిత్స ఏ విధంగా ఇస్తారండి? ఈ వ్యాధికి చికిత్స ముఖ్యంగా మనం స్టేజ్ని ప్రకారంగా ఇస్తాం. సపోజ్ పేషెంట్ కనుక చాలా తొలి దశలోనే గుర్తించగట్లయితే, 1వ స్టేజ్లో కానీ 2వ స్టేజ్లో కానీ గుర్తించినట్లయితే అటువంటప్పుడు ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఆ పేషెంట్కి ఆపరేషన్కి మనం రెడీ చేసి ఆపరేషన్ ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా మనం నయం చేయొచ్చు. ఈ ఆపరేషన్ ఏ లోబులు అయితే ఉందో ఆ లోబుని తీస్తే దాన్ని లోబెక్టమీ అంటాం. పూర్తిగా లంగ్ని తీస్తే న్యూమనెక్టమీ అంటాం. న్యూమనెక్టమీ ద్వారా పూర్తిగా జబ్బుని తీసేయచ్చు. అయితే ఈ పేషెంట్ ఈ సర్జరీకి ఫిట్టా కాదా, ఒకవేళ ఒక లంగ్ పూర్తిగా తీసిన తర్వాత ఆయన నార్మల్గా జీవనం గడపగలడా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకని దానికి తగిన పరీక్షలు ఆపరేషన్కి ముందు చేసిన తర్వాత పేషెంట్ ఫిట్ అయితేనే అప్పుడు ఈ సర్జరీ అయితే న్యూమనెక్టమీ లేదా లోబెక్టమీ ఏది కావాలనుకుంటే అది ఆ పేషెంట్కి ఏది అవసరమైతే అది మనం చేసి తద్వారా సర్జరీ ద్వారా పూర్తిగా దాన్ని మనం నాశనం చేయొచ్చు. అదేవిధంగా ఏ పేషెంట్స్లో అయితే ఈ వ్యాధిని మనం సర్జరీ ద్వారా తొలగించలేకపోతామో అటువంటప్పుడు దీన్ని పూర్తిగా నాశనం చేయడానికి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ లేదా స్టీరియోటాక్టిక్ అబ్లేటివ్ రేడియోథెరపీ అని SRS, SBRT అనేవి కొత్తగా ఇప్పుడు మనకి వాడుకలో వచ్చాయి. వీటిని మనం తొలి దశలో ఉన్నప్పుడు మాత్రమే వాడగలం. వీటిని ఎలా వాడతాము అంటే అత్యాధునికమైన మిషన్, ఉదాహరణకి మా హాస్పిటల్లో ఉన్న వెర్సా HD అనే మిషన్ ద్వారా SRS, SBRT అనే అధునాతనమైన ఈ ట్రీట్మెంట్ పద్ధతులని ఉపయోగించి పేషెంట్ని పూర్తిగా మనం ఈ క్యాన్సర్ కణాలని నశింపచేయవచ్చు. తర్వాత ఇదే పేషెంట్స్కి మనం కీమోథెరపీ కూడా అవసరం ఉండొచ్చు. కీమోథెరపీ ఎటువంటి పరిస్థితుల్లో వాడతాము అంటే కీమోథెరపీ కొంచెం వ్యాధి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఆపరేషన్కి వీలు కాని పరిస్థితిలో ఉన్నప్పుడు క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి ఈ కీమోథెరపీని వాడతాం. కీమోథెరపీలో స్క్వామస్ సెల్ కార్సినోమా అయితే కొన్ని రకాల మందులు, ఎడినోకార్సినోమా అయితే కొన్ని రకాల మందులు, దానికి అనుగుణంగా మనం పేషెంట్ యొక్క హైటు వెయిట్ చూసి దాని ప్రకారం పేషెంట్ తాలూకా బ్లడ్ టెస్టులు చూసిన తర్వాత ఆ బ్లడ్ టెస్టులు హైటు వెయిట్ చూసిన తర్వాత ఆయనకి ఎంత అవసరమైతే అంత ఆ మందునిచ్చి ఈ క్యాన్సర్ కణాలని తగ్గించగలుగుతాం. ఇది కీమోథెరపీ. ఈ కీమోథెరపీ ద్వారా చేసినప్పుడు పేషెంట్కి కొన్ని రకమైన ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా జుట్టు రాలిపోవటం, నాజియా, వామిటింగ్, వాంతులు వస్తున్నట్టుగా అనిపించడం, వాంతులు రావటం, అలాగే పేషెంట్కి కొంచెం బలహీనంగా ఉండటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా తాత్కాలికంగానే ఉంటాయి. ఈ కీమోథెరపీ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడానికి కూడా మనకి చాలా రకాల మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. రేడియోథెరపీ. ఈ రేడియోథెరపీని ఎప్పుడు వాడతాము అంటే ఎవరైతే పేషెంట్స్కి ఆపరేషన్కి వీలుగా లేదా వాళ్ళు మెడికల్ కారణాల వలన లేకపోతే మరి ఏ ఇతర కారణాల వలన ఆపరేషన్కి అన్ఫిట్ అవుతారో అటువంటి వారిలో వాడచ్చు. లేదా అడ్వాన్స్డ్ స్టేజ్లో అంటే వ్యాధి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు కీమోథెరపీ ద్వారా వ్యాధిని తగ్గించిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో దానికి మనం రేడియోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా స్టేజ్ 4 అంటే 4వ దశలోకి వెళ్ళినప్పుడు క్యాన్సర్ ఇది బోన్స్కి కానీ లేదా బ్రెయిన్కి కానీ వేరే ఇంకేదైనా ప్రాంతానికి అది స్ప్రెడ్ అవ్వచ్చు. అటువంటి సమయంలో అది స్ప్రెడ్ అయిన తర్వాత క్యాన్సర్ వలన కలిగే ప్రభావాలని తగ్గించాలి అంటే కంపల్సరీగా మనం ఈ రేడియేషన్ని ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంది. ఇలా స్టేజ్ 4లో కూడా మనం రేడియేషన్ని వాడచ్చు. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో మనకి ఈ టార్గెటెడ్ థెరపీ అనేది ఇప్పుడు అందుబాటులో వచ్చింది. ఈ టార్గెటెడ్ థెరపీ ఏంటంటే
ఏ పేషెంట్కి అయితే బయాప్సీలో మనం చూసి బయాప్సీ ద్వారా మాలిక్యులర్ టెస్టింగ్లో మనకి ఏదైతే పేషెంట్స్కి ఈ టార్గెటెడ్ థెరపీకి ఫిట్ అవుతారో ఈజీఎఫ్ఆర్ అనే టెస్ట్, ఆల్క్ అనే టెస్ట్ని చేయిస్తాం. అటువంటి వాళ్ళలో ఆ టెస్ట్ కనుక పాజిటివ్ వచ్చినట్లయితే కేవలం మనం ట్యాబ్లెట్స్ ద్వారానే ఈ క్యాన్సర్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా క్యాన్సర్ కంట్రోల్ అవుతూ అడ్వాన్స్డ్ స్టేజ్ పేషెంట్స్ కూడా ఇంచుమించు 6 నుంచి 8 సంవత్సరాలు బ్రతుకుతున్నారు అంటే ఏ ఇబ్బంది లేకుండా అది కేవలం ఈ టార్గెటెడ్ థెరపీస్తోనే సాధ్యపడుతుంది. ఓకే సార్. అసలు ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఏంటండి? ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఎవరైనా మన పక్కన కానీ మన ఇంట్లో కానీ వ్యక్తులు స్మోక్ చేస్తున్నప్పుడు వాళ్ళు వదిలిన ఆ విషవాయువుని గనక పీల్చినట్లయితే దాన్ని మనం ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. ముఖ్యంగా ఈ ప్యాసివ్ స్మోకింగ్ని చిన్నపిల్లల్లో చూస్తాం, అలాగే మహిళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందుకే చాలాసార్లు మహిళల్లో ఈ టొబాకో హిస్టరీ అంటే పొగాకు తీసుకునే అలవాటు లేకపోయినప్పటికీ వాళ్ళలో ఈ క్యాన్సర్ రావడానికి ఒక ముఖ్యమైన కారణంగా మనం దీన్ని పరిగణించాలి. ఎందుకు అంటే వాళ్ళ భర్త తాగుతున్నప్పుడు ఆపటానికి కానీ లేదా నియంత్రించడానికి చాలా కష్టపడతారు. సో ఒక విధంగా భర్త ఈ పొగాకు పీల్చుతున్నప్పుడు భార్య కూడా ఎంతో కొంత దానికి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి సో ఆవిడికి కూడా చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మగవాళ్ళలోని ఆడవాళ్ళలో కంపేర్ చేసుకున్నట్లయితే ఆడవాళ్ళకి ఈ టొబాకో ఎక్స్పోజర్ కనుక ప్యాసివ్ విధంగా కానీ యాక్టివ్గా కానీ జరిగినట్లయితే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ పొగాకు మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది విష పదార్థంగా మారటానికి కొంత ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ మహిళల్లో ఎక్కువగా జరగటం వల్ల ఎక్కువ విష పదార్థం తయారయ్యి వాళ్ళకి హాని కలుగుతుంది. అందుచేత ప్యాసివ్ స్మోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దీన్ని పూర్తిగా మీరు ఆపగలిగితే చాలా మంచిది. ఓకే సార్. ఇప్పుడు ఈ క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్లో ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా అండి? ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్లో ఆహారపు నియమావళి అంటూ ఏమీ కొత్తగా ఉండదు. అయితే కొన్ని మందులు మనం వాడేటప్పుడు కొన్ని రకాల పదార్థాలను మనం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఈ కీమోథెరపీ ఇస్తున్నప్పుడు హై ప్రోటీన్ డైట్ ఇవ్వాలి. అలాగే స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే వామిటింగ్స్ ద్వారా వాళ్ళు మళ్ళీ ఆ స్పైసీ ఫుడ్ని కనుక వామిట్ చేస్తే ఇరిటేషన్ అది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏది ఈజీగా తినగలుగుతారో దాన్ని వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. ఇది కాకుండా టార్గెటెడ్ థెరపీ వాడుతున్నప్పుడు వాళ్ళు ఏవైతే మెడిసిన్స్ వాడుతున్నారో అవి చాలా చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఎస్పెషల్లీ ఈ టార్గెటెడ్ థెరపీ ఇస్తున్నప్పుడు కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయాలి. దాన్ని గ్రేప్ ఫ్రూట్ అంటాం. మన వైపు పంబరపనస. ఈ పంబరపనస అనేది ఎవరైతే టార్గెటెడ్ థెరపీ తీసుకుంటున్నారో వాళ్ళలో ఈ ప్రత్యేకమైన ఈ ఫ్రూట్ని తినకూడదు. తింటే దాని తాలూకా ప్రభావం మందు తాలూకా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల మందులు ఈ బీపీకి కంట్రోల్ చేసుకోవటానికి లేదా పూర్వం ఏదైనా ట్యూబర్క్లోసిస్ వచ్చినా దానికి సంబంధించిన మందులు వాడచ్చు. సో ఇటువంటప్పుడు కంపల్సరీగా మీరు వాడుతున్న మందులు వాటి తాలూకా వివరాలని డాక్టర్ గారికి ఇవ్వటం చాలా మంచిది. వాటిని చూసుకొని ఇప్పుడు ఈ టార్గెటెడ్ థెరపీ తాలూకా డోసుని మోడిఫై చేయటమో లేదా టార్గెటెడ్ థెరపీ మందు మార్చటము జరుగుతుంది. తద్వారా పేషెంట్కి ఏ విధమైన హాని కూడా జరగకుండా మనం చూసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా మనం డిస్కస్ చేసింది ఈరోజు ఏంటంటే ఈ ఊపిరితిత్తుల్లో వచ్చే క్యాన్సరు 80% పొగాకు దాని సంబంధిత పదార్థాలను వాడిన వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా మీరు పొగాకు దూరంగా ఉండండి. అదేవిధంగా మీ ఇంట్లో కనుక ఎవరైనా పొగాకు యూజ్ చేస్తున్నారు అంటే స్మోకింగ్ కానీ ఎవరైనా చేస్తుంటే వాళ్ళని సాధ్యమైనంత వరకు ఆపడానికి ప్రయత్నం చేసి ఆ హ్యాబిట్ నుంచి మీరు వాళ్ళని ఆపండి. అదేవిధంగా ఏదైతే మనం ఈ ప్యాసివ్ స్మోకింగ్ అని డిస్కస్ చేసామో దాని నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. మన పక్కన కానీ మన ఇంట్లో కానీ మన ఆఫీస్ ప్రదేశంలో కానీ ఎవరైనా ఈ స్మోకింగ్ చేస్తున్నప్పుడు నిర్మోహమాటంగా మీరు
వాళ్ళని బయటికి వెళ్ళి కాల్చమని చెప్పటం చాలా మంచిది. తద్వారా మీరు, మీ పక్కన ఉన్న సన్నిహితులు అందరూ కూడా ఈ పొగాకు నుంచి కాపాడుకోగలుగుతారు. ఓకే సార్. ఇప్పుడున్న అధునాతన పద్ధతులైన ఎస్ఆర్ఎస్, ఎస్బీఆర్టీ వల్ల ఈ పేషెంట్స్కి ఎంతవరకు ఉపయోగం ఉంటుందండి? ఈ ఎస్ఆర్ఎస్, ఎస్బీఆర్టీ అనే కొత్త రేడియోథెరపీ పద్ధతులు ఇప్పుడు మనకి వాడుకలో చాలా వరకు చాలా సెంటర్స్లో మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఇవి బేసిక్గా ఎస్ఆర్ఎస్ అంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. అంటే దీన్ని ఏ పేషెంట్లో అయితే మనం సర్జరీ ద్వారా ఈ వ్యాధిని తొలగించలేకపోతామో అటువంటి పేషెంట్లో రేడియేషన్ అధిక మోతాదులో ఇచ్చి ఒకే ఒక ఫ్రాక్షన్తో ఆ ట్యూమర్ని కంప్లీట్గా మనం కంట్రోల్ చేయగల పద్ధతినే ఎస్ఆర్ఎస్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. ఇది లంగ్ క్యాన్సర్లో 2 విధాలు ఉపయోగపడుతుంది. ఒకటి, లంగ్ క్యాన్సర్ తొలి దశలో ఉన్నప్పుడు, క్యాన్సర్ ఒక లంగ్కి మాత్రమే పరిమితమై ఉన్నప్పుడు అప్పుడు వాడచ్చు. అలాగే ఈ లంగ్ క్యాన్సర్ గనక ఎక్కడికైనా వ్యాధి స్ప్రెడ్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లివర్కి కానీ, బోన్కి కానీ, బ్రెయిన్కి కానీ, ఇలా ఏవైనా ఈ 3 అవయవాల్లో ఎక్కడికి స్ప్రెడ్ అయినా సరే అటువంటి సమయంలో కూడా ఆ స్ప్రెడ్ ఎక్కడైతే అయిందో దాన్ని మనం గుర్తించి అక్కడ కేవలం ఆ స్ప్రెడ్ అయిన క్యాన్సర్ కణాలను మాత్రమే మనం ఎస్ఆర్ఎస్ ద్వారా కంప్లీట్గా మనం నాశనం చేయొచ్చు. ఎస్బీఆర్టీ అనేది ఎవరైతే ఎస్ఆర్ఎస్ ట్రీట్మెంట్కి అర్హులు కాదో, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అర్హులు కాదు అంటే, ఒకవేళ ఈ ట్యూమర్ కనుక మిడ్ లైన్కి దగ్గరలో ఉంటే అటువంటి పేషెంట్స్లో మనం సింగిల్ ఫ్రాక్షన్లో ట్రీట్మెంట్ ఇవ్వడం సాధ్యం కాదు. అటువంటి పేషెంట్స్కి మనం ఇది ఎస్బీఆర్టీ అనేది ఇస్తాం. ఎస్బీఆర్టీ అంటే ఏంటంటే ప్రొట్రాక్టెడ్గా ఏదైతే మనం డోసు ఒక రోజులో ఒకే ట్రీట్మెంట్లో ఇద్దామనుకుంటున్నామో ఎస్ఆర్ఎస్లో, దాన్ని విభజించి 3 లేదా 5 భాగాలుగా విభజించి దాన్ని ఒక 5 రోజుల్లో